హా! హాయ్ ఘోష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ ధర్మస్థలి. ఈ ధర్మస్థలం అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉండే ప్రాంతం అనమాట. అయితే ఒక వ్యక్తి జూలై 3, 2025న పోలీస్ స్టేషన్‌కి తన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కెళ్ళి నేను 1995, 2014 మధ్యలో ధర్మస్థలలో శానిటరీ వర్కర్‌గా చేశాను. ఆ టైంలో నేను కొన్ని వందల శవాలు ధర్మస్థలలో ఉండే నదీ తీరం వెంబడి పాతిపెట్టాను. అందులో చాలామంది, అందులో చాలామంది యంగ్ వుమెన్స్, మైనర్ గర్ల్స్ మరియు హోమ్‌లెస్ మెన్ అని చెప్తున్నాడు. వారిలో చాలామంది మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిన ఆనవాళ్ళు ఉన్నాయని కూడా చెప్పాడు. నాకు ప్రొటెక్షన్ కలిగిస్తే సో వీటన్నిటిని బయట పెడతా అని చెప్పాడనమాట. అయితే ఆ నెక్స్ట్ డే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు గానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం స్టార్ట్ చేయలేదు కర్ణాటక గవర్నమెంట్ అనేది. తర్వాత దీనికి సోషల్ మీడియాలో వస్తున్న ఆదరణ, అలాగే ఇది తెగ వైరల్ అవుతుంది. అలాగే కర్ణాటక ప్రజలు అండ్ దేశం నలుమూల నుండి వచ్చిన డిమాండ్ దీన్ని గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి దీనిలో ఉన్న నిజాలు బయటికి చెప్పాలనేసి డిమాండ్ పెరగడంతో కర్ణాటక గవర్నమెంట్ జూలై 20న ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ టీం అనుమానాస్పదంలో మాస్ గ్రేవ్స్ ఉన్నాయా లేదని విచారణ చేస్తుంది గానీ, ఇదిలా ఉంటే ఆ టైం పీరియడ్‌లోన అక్కడ ఆ లైన్‌లోన ధర్మస్థలి రోడ్డు వెంబడి లారీ తిప్పిన ఒక వ్యక్తి కూడా బయటికి వచ్చి, నేను ఒకరోజు అర్ధరాత్రి లారీ వెళ్తుండగా ఒక అమ్మాయి, నగ్నంగా ఉన్న అమ్మాయి హెల్ప్ అని వస్తే నేను హెల్ప్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక నలుగురు వచ్చేసి నువ్వు బతకాలని ఉంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతావంటే తను వెళ్ళిపోయాడనేసి చెప్పాడు. ఇతను చెప్పిన విషయం ఇంకా ఈ విషయం మీద ప్రజల్లో ఇంట్రెస్ట్‌ని గవర్నమెంట్ ఎలాగైనా ఇన్వెస్టిగేషన్ చేసి దీనిలో ఉన్న నిజాన్ని బయట పెట్టాలనేసి అయితే చాలామంది కోరుకుంటున్నారు. ఒకవేళ ఆ శానిటరీ వర్కర్ చెప్పింది నిజమైతే దిస్ కుడ్ బి ఇండియాస్ లార్జెస్ట్ ఇన్‌స్టిట్యూషనల్ క్రైమ్ కవర్ అప్ అనేది మాత్రం నిజం. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న రెండో విషయం ఏంటంటే థాయిలాండ్ వర్సెస్ కాంబోడియా. ఈ 2 దేశాలు రీసెంట్‌గా జూలై 24, 2025లో ఒక దేశంపై ఒక దేశం మీద బాంబులు వేసుకుంటున్నాయి. ఎందుకంటే ఈ 2 దేశాలకు మధ్య ఉన్న ఒక హిందూ టెంపుల్ కోసం, అది కూడా లార్డ్ శివ టెంపుల్. ఇది 9వ శతాబ్దంలో నిర్మించినటువంటి చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ కోసం 2 గొడవలాడుకుంటున్నాయి. థాయిలాండ్ అయితే F-16 ఫైటర్ జెట్స్‌ని కూడా కాంబోడియా దేశం మీదకి వాడడం జరిగింది. అయితే ఇది ఎలాగ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంటే థాయిలాండ్ అండ్ కాంబోడియా 2 కూడా బుద్ధిస్ట్ కంట్రీస్ అనమాట. బుద్ధుని నమ్మే దేశాలు. ఈ 2 దేశాలు ఒక హిందూ టెంపుల్ కోసం యుద్ధం చేసుకుంటున్నాయనేసి తెగ వైరల్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ బుద్ధిజం కూడా హిందూయిజంలో పార్టే. బట్ ఇలా వైరల్ అవుతుంది.